ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసిన గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ జ్యోతిరవి మేడం, గ్రాండ్ వెల్కమ్ మేడం. మేడం చెప్పి ప్లేస్ చేయండి. గుడ్ మార్నింగ్. అయిపోయింది కదా మీటింగ్? మీరు మాట్లాడాలా? లేదు సార్, క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందా? వచ్చింది మేడం. ఒక్కసారి కొత్త వాళ్ళు వచ్చింది నాకు ఇది అర్థమైంది అన్న వాళ్ళు నేను ఎక్కువ ఏం మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ 4:30 అయింది. సో 2 o'clock వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో ఉన్నారా లేదా? మరి 2 గంటల నుంచి 4:30 అంటే సో 3 గంటలు తీసుకున్నాం. సపోజ్గా 3 గంటలు సెషన్ వింటే జీవితం మారుతుంది, అవునా కదా? సో గుడ్ మార్నింగ్. సో ఒప్పుకోండి, తప్పేం లేదు. సో బలవంతంగా తీసుకొచ్చినందుకు, మరి ఇంతసేపు విన్నందుకు నాకు ఇది అర్థమైంది మేడం అని ఒక్కరు చెప్పండి. సో నేను తర్వాత ఏంటి, సో ఇదంతా మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. సో నేను జస్ట్ నా టెస్ట్ ముందు చెప్పి కూడా చేస్తాను, ఓకేనా? సో వచ్చినందుకు, వచ్చిన టైంని యూటిలైజ్ చేసుకున్నందుకు మీకేమన్నా ఇస్తున్నాం సార్. సో పైసల కోసం పని చేస్తున్నాం, బట్ ఆరోగ్యం మన చేతిలో ఉందా? డబ్బు ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఆరోగ్యం అనేది మన చేతిలో లేదు. సో ఎస్ఆర్ఆర్ లోకల్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడే ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ చేసిన, అంటే ఫుడ్ తింటే ఆ హోటల్లో నాకు ఫుడ్ నా విషయానికి వస్తే నేను వెస్టీజ్కి ఎంత ఎంప్లాయ్, మా సార్ పేరు రవి. సో నేను చదువుకుంది MA BEd, పెద్ద చదువు, జాబ్ కోసం వెళ్ళిన, బట్ ఎన్నో పనులు చేసిన, ఎక్కడ కూడా నా లైఫ్ మారదు. ఎందుకు పని చేస్తాను చెప్పండి? పైసల కోసం పని చేస్తాను, అవునా కదా? పైసలు వస్తే నా లైఫ్ మారుతుంది. పైసలు కాదు నాకు కావాల్సింది, జాబ్ రావాలని. జాబ్ ఉద్యోగం. సో గ్రూప్ 2, MA BEd, PET, DSC కోచింగ్ టోటల్గా కంప్లీట్ అయింది, బట్ జాబ్ అయితే రాలేదు. రాకపోతే మా సార్ కూడా పెద్ద చదివే, తనకు కూడా జాబ్ రాలేదు. సో ఇంటర్లో మ్యారేజ్ అయింది, హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. తర్వాత మా సార్కి ఆర్టీసీలో జాబ్ వచ్చింది. ఆర్టీసీలో జాబ్ చేసుకుంటూ బాగున్నాం, లైఫ్ గడుస్తుంది, బట్ పిల్లలు అయ్యారు. సో మా సార్కి ఇన్కమ్ అయితే పెరగట్లేదు, అదే 10-15 వేల జాబ్. సో సడన్గా ఏమైందో తెలియదు. సో నేను వెస్టీజ్కి వచ్చిందంటే మా సార్ కోసం వచ్చింది. మీరు ఎందుకు వస్తున్నారో నాకైతే తెలియదు. డబ్బుకి డబ్బు ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది. అది ఎట్లా అనేది చెప్తున్నా. మా సారు టోటల్గా 80% లివర్ డ్యామేజ్ వచ్చింది. సో చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. 80% లివర్ డ్యామేజ్, బతకడు అని పెద్ద సర్టిఫికేట్ కూడా నాకు ఇచ్చేసి పంచగుట్ట న్యూస్. సో ఎందుకనంటే కొద్దిగా ఆల్కహాల్ లివర్ చెడిపోయింది, మనం తినేదంతా ఫుడ్ బయట కల్తీ. ఎసార్నో కల్తీ ఒప్పుకోవచ్చా లేదా? వంట నూనె వాడుతున్నాం, నిజంగా స్వచ్ఛమైన వంట నూనె వస్తుందా? సో కల్తీ అనేది టోటల్గా ఉంది. అట్లా మా సారు 30 లక్షలు ఖర్చు పెట్టినా బతకడని చెప్పారు. అట్లాంటి తరుణంలో సో మా సార్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకుంటూ సో ఇంట్లోనే ఉండేదాన్ని. మా సార్ ఎప్పుడు అనేవాడమంట, నేను మంచిగా ఉన్నా కదా, నేను ఉన్నన్ని రోజులు నీకేం బాధ, నువ్వు బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. ఎసాను ఇదే కదా సార్, లేడీస్కి ఏం చెప్తారు జెంట్స్? ఏ పిచ్చిదానా, నేనున్నా నీకెందుకు, మైనున్నా ఎసాను గల్లెగరేసుకొని చెప్తారు. బట్ నిజంగా ఫ్యామిలీలో ఒక భర్త సంపాదించి సో భార్య పిల్లల్ని చూసుకోవాలంటే సంపాదించే ఒకే ఒక భర్త. మరి ఇంట్లో తనకేమైనా జరగడానికి జరిగితే ఒక వారం రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, ఒక నెలంతా బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటే డబ్బులు వస్తాయా సార్? వస్తాయా? సో మరి నువ్వు నీ భార్య చెప్పినావు కదా నేనున్నా అని, మరి నెలంతా నీకే ప్రాబ్లం అయితే మరి నువ్వు పని చేయకపోతే పైసలు వస్తాయా? రావు. సార్ సో మా సార్ కూడా నేనున్నా బుచ్చి బంగారం కన్నా నాన్న అని బాగానే పెంచిండు. ఓకే, తను ఉన్నాక నాకేంటి, నేను చేస్తాను పని, మనకు అనిపిస్తా లేదా? అట్నం ఇచ్చి కొనుక్కున్నా, నాకు అవసరం లేదు. ఇదే నా మైండ్ సెట్ అనమాట. సో ఒక 6 నెలల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి తను మంచానికే పరిమితమైనప్పుడు గవర్నమెంట్ జాబ్ ఆర్టీసీ కండక్టర్. మరి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందయ్యా, మరి ఒక 6 నెలల పాటు
ఉండాల్సిన హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఒక నెల జీతం ఫ్రీ ఇస్తారా? ఇస్తారా? ఇవ్వాలి కదా. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా సార్, గవర్నమెంట్కి సేవ చేసిండు కదా, ఇస్తారా? ఇవ్వరు. సో ఇవ్వకపోగా ఉన్న డబ్బు ఏదైనా నా భర్తను బతికించుకోవాలని, బట్ లేదని చెప్పారు. ఆ తర్వాత తీసుకొచ్చిన ఇంట్లో వదిలేసిన నా పిల్లల కోసం నేను ఏదో ఒక పని చేయాలి. ఇన్ని రోజులు అయితే బయటికి వెళ్ళాలి, ఇప్పుడు కావాలా వద్దా పైసలు? కావాలొద్దా? అప్పుడు నేను బయటికి వెళ్ళాలా వద్దా? ఎసాను బయటికి వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా 5 సంవత్సరాలు 5,000 కోసము పని చేస్తే నాకు అక్కడ వచ్చిన ఇన్కమ్ 10,000 వచ్చినాయి. సో ఇక్కడ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ మా అప్లైన్ హరిప్రసాద్ సార్ అని ఎంజాల్లో ఉంటాడు సారు. సార్తో వస్తే నేనైతే ఈ వెంట్రుక లాగా తీసేయాలి. ఎందుకు? సబ్బులు ఉట్టుకుంటే డబ్బులు వస్తాయా? ఎవరైనా ఇచ్చిరా మనకి? తాత ముత్తాతల కాలం నుంచి వాడుతున్నామా లేదా? మరి వాళ్ళు ఇబ్బంది వీళ్ళు ఎందుకు ఇస్తారు అంటే ఇలాంటివి చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఇలాంటి వాటికి వెళ్ళొద్దు అని ఒక 6 నెలల పాటు నేను అసలు మీటింగ్లకు వెళ్ళలే, వాళ్ళు ఫోన్ చేసినా నేను ఇచ్చాను. సో అట్లాంటి తరుణంలో మా సార్కి 3 నుంచి 6 నెలల పాటు సప్లిమెంట్స్ వాడుకోమ్మా అని బలవంతంగా ఇంటికి వచ్చి ఇచ్చి, సో ఒక 6 నెలల పాటు వాడించిన తర్వాత 80% లివర్ డ్యామేజ్ 50% వచ్చింది. ఓకే టైం లేదు. సో బాగుంది. మరి నా భర్త బలేగా ఇంటికి రాకపోతే వాడు కూడా సరిపోయింది. సో అట్లా ఏం చేయాలి మేడం అంటే ఏమీ లేదురా, ఒక మీటింగ్ రా అని చెప్పి. ఎవరు చెప్పారంటే 10th క్లాస్ చదివిన ఒక లేడీ ధనలక్ష్మి మేడం. 10th క్లాస్ చదివిన 1,86,000 వస్తున్నాయిరా నాకు, నువ్వు ఎంత వస్తున్నాయి అంటే నేను చేసేది 10,000 జీతం మేడం అని చెప్పి. సో 10,000 జీతము నువ్వు చనిపోతే నీ పిల్లలకు వస్తాయా అని చెప్పింది. సో మీ సార్కి ఏమైనా అయితే నీకు వస్తాయా అని చెప్పింది. సో రాదు కదా, చేస్తూనే వస్తాయి. ఎస్ఆర్ నో? సో ఇదే క్వశ్చన్ వేసిన, కానీ మేడం చెప్పింది ఏంటంటే 1,86,000 నేను చనిపోతే మా సార్కి వస్తాయని చెప్పి. మరి నా భర్త అక్కడ చనిపోయి ఉంటే నాకు వస్తాయా అని నేను ఆలోచించుకున్నాను. వస్తాయా? రావు. ఇదేందో ఈమెదో మోసం చేస్తుంది నన్ను, బట్ ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలని మోర్ మీటింగ్లకు వెళ్ళింది. సో మీటింగ్లకు వెళ్తే నాకు అర్థమైంది, డబ్బు కట్టేది లేదు, మోసం లేదు, మోసపోయేది లేదు, ఎవరిని కూడా రూపాయి కట్టించేది లేదు. మన నెత్తిన చేయబడింది అంత ఫేక్గా అనగా అమ్మ నేను బతికిపోయినా ఫేక్ అంట. ఎసార్ నో? నేను బతికిపోయినా ఇది ఫేక్ అంట. ఏం ఫేక్ సార్? ఏం ఫేక్ మేడం? మన ఫేకా?